హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది సెషన్, మన స్మాల్ అనౌన్స్మెంట్. December 1st రేపటి నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు లైక్ ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్, కమోడిటీస్ అండ్ ఈవెన్ ఆల్గో ట్రేడింగ్. ఇలా ప్రతి సెగ్మెంట్ లో మీరు బోత్ ఇంట్రాడే అండ్ పొజిషనల్ స్ట్రాటజీస్ నేర్చుకోవాలనుకుంటే ఈ ఆన్లైన్ బ్యాచ్ కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, నిఫ్టీ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. బుల్లిష్ హ్యామర్ క్యాండిల్. జనరల్ గా ఒక హ్యామర్ క్యాండిల్ బయర్స్ ఒక స్ట్రెంత్ ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇది ఫార్మ్ అయిన లొకేషన్ ఆల్ టైమ్ హై పాయింట్. సో ఆల్ టైమ్ హై అని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే బిగ్ ప్లేస్ మన ట్రాప్ లో తీసుకెళ్లాలంటే ఐదర్ ఆల్ టైమ్ హైస్ దగ్గర లేదా ఇంపార్టెంట్ స్వింగ్ లోస్ దగ్గర ఇలాంటి ఏరియాలోనే ఫేక్ బ్రేక్అవుట్స్ ఆర్ ఫేక్ రివర్సల్స్ క్రియేట్ చేసి మనల్ని ఎక్కువగా ట్రాప్ లోకి తీసుకెళ్తారు. సో అందుకే మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ వీక్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మేజర్ రీజన్ యుఎస్ మార్కెట్స్ లో ప్రీవియస్ గా ఏదైతే అన్సర్టెనిటీ ఉందో అది కూల్ ఆఫ్ అయిపోయింది. ఈవెన్ యుఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. యుఎస్ మార్కెట్ సంబంధించిన ఎకనామిక్ డేటా పాయింట్స్ కూడా పాజిటివ్ గా వస్తున్నాయి. అండ్ మన క్వార్టర్లీ రిజల్ట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కొంత స్టేబుల్ అయింది. సో దాని వల్ల మన మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఇప్పుడు లాస్ట్ వీక్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. అట్ ది సేమ్ టైం ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని డిస్కస్ చేసే ముందు నెక్స్ట్ వీక్ మన మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోయే మేజర్ ఈవెంట్స్ ఆర్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ మనకి రీసెంట్ గా ఫ్రైడే Q2 సెకండ్ క్వార్టర్ రిలేటెడ్ గా మన ఇండియాకి సంబంధించిన జీడిపి డేటా రిలీజ్ అయింది. సో దీనికి మండే మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి మనం చూడాలండి. సో జీడిపి గురించి మాట్లాడుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ క్వార్టర్ సంబంధించిన జీడిపి 7.8 ఉంది. 7.8 జీడిపి వస్తే సెకండ్ క్వార్టర్ కి సంబంధించిన జీడిపి ఎక్స్పెక్టేషన్స్ లో అరౌండ్ 7.2 ఆర్ 7.3% జీడిపి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే లైక్ ఫస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తుంటే కొంత జీడిపి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి యుఎస్ గవర్నమెంట్ మన ఇండియా మీద ఇంపోజ్ చేసిన టాక్సెస్ వల్ల జీడిపి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ దానికి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ గా ఇప్పుడు సెకండ్ క్వార్టర్ కి సంబంధించిన మన ఇండియా జీడిపి ఆల్మోస్ట్ 8.2% కి గ్రో అయింది. ఫస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసుకుంటే జీడిపి ఇంకా ఇంక్రీజ్ అయింది. అండ్ ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ జీడిపి గ్రోత్ కనిపిస్తుంది. కాబట్టి సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి యుఎస్ గవర్నమెంట్ మనం ఏదైతే ట్యాక్స్ ఇంపోజ్ చేసుకుంటూ వచ్చిందో దాని ప్రభావం మన ఇండియన్ మార్కెట్స్ మీద, మన ఇండియన్ కంపెనీస్ మీద అంత ఎక్కువగా లేదని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆర్ఎస్ దాని ఇంపాక్ట్ అయితే ఉన్నా అది ఓన్లీ టెంపరీ మాత్రమే. ఎంటైర్ వరల్డ్ లో చాలా కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే మన జీడిపి చాలా బెటర్ గా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా రేపు మండే మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి. కాబట్టి రేపు మనకి డైలీ టైం ఫ్రేమ్ లో ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీటితో పాటు మనం ఫోకస్ చేసుకోవాల్సిన అదర్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి ఈ వీక్ లో మన ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన PMI డేటా రాబోతుంది. సో దీన్ని కూడా మనం సీరియస్ గా తీసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రైడే మన ఇండియాకి సంబంధించిన RBI మీటింగ్ ఉంది. సో ఈ RBI మీటింగ్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. బికాస్ లాస్ట్ మంత్ మన ఇన్ఫ్లేషన్ డేటా చూసుకుంటే 0.5% ఉంది. లాస్ట్ మంత్ మన ఇన్ఫ్లేషన్ డేటా కూడా డిక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు జీడిపి కూడా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఫ్రైడే ఏదైతే RBI మీటింగ్ ఉందో దీని నుంచి ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారనేది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ది రీజన్, మనం ఈ 3 డేటా పాయింట్స్ సీరియస్ గా తీసుకుని వీటి అవుట్పుట్ తగ్గట్టుగా నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి. సో నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోయే మేజర్ రీజన్స్ అని ఇవ్వండి. సో వీటి మనం సీరియస్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం విత్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఫస్ట్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి విత్ ఇంపార్టెంట్ లెవెల్స్ లోకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఫ్రైడే క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 26,300 దగ్గర మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండ్ 26,100 దగ్గర మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది. సో ఇది మనకి టెక్నికల్ చార్ట్ బట్టే కాదండి, ఈవెన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి చూసుకున్నా మనకి ఈ రోజు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ కింద వర్క్ అవబోతున్నాయి. సో ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చి ఒక టెంపరీ కన్సాలిడేషన్ లోకి ప్రెసెంట్ మార్కెట్స్ వెళ్ళినాయి. కాబట్టి సో ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ ఈ కన్సాలిడేషన్ క్లియర్ గా బ్రేక్అవుట్ అయ్యేంత వరకు అంత స్ట్రాంగ్ మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఆ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ నథింగ్ బట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ చూసుకుంటే యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడున్న డేటా బట్టి గిఫ్ట్ నిఫ్టీ 150 పాయింట్స్ ఇండికేట్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ మన నిఫ్టీ ఒక 60 to 70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఫ్రైడే క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే ఒక 60 to 70 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ అప్ జరిగితే ఎగ్జాక్ట్లీ క్లోజ్ టు 26,300 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రేపు మార్కెట్ గ్యాప్ అప్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో మనం మాట్లాడుకున్న మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి. కాబట్టి రేపు ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ జరిగితే నా పర్సనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది ఒకసారి చెప్తాను. సో కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్దాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు 50 మినిట్స్ లో చూసుకుంటే మనకి ఫ్రైడే క్లోజింగ్ పాయింట్ ఇది. అండ్ ఇప్పుడున్న డేటా బట్టి రేపు మార్కెట్ సమ్వే క్లోజ్ టు ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా ఓపెనింగ్ జరగవచ్చు. ఇప్పుడున్న డేటా బట్టి మేబీ రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి గిఫ్ట్ నిఫ్టీ ఇంకా
పాజిటివ్ గా వెళ్తే మార్కెట్ ఇంకా పాజిటివ్ గా ఓపెన్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు మనం చేస్తున్న అనాలిసిస్ ఇప్పుడు అవైలబుల్ ఉన్న డేటా బట్టి చేస్తున్నాం. సో దాన్ని బట్టి మార్కెట్ రేపు ఎగ్జాక్ట్ గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టెక్నికల్ గా మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక రెసిస్టెన్స్ దగ్గర ఓపెనింగ్ జరిగినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా అక్కడ నుంచి కొంత కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాయి. సో అందుకని రేపు మార్కెట్ లో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి ఓపెన్ అయినప్పుడు ఒకవేళ కరెక్షన్ వస్తే ఈ కరెక్షన్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పటికీ హైయర్ టైం ఫ్రేమ్స్ లో మనకి ఎస్టాబ్లిష్ అనే సెంటిమెంట్ పాజిటివ్, ఆప్షన్ అనాలిసిస్ కూడా పాజిటివ్ గా ఉంది, ఆప్షన్ అనాలిసిస్ లో ఉన్న పీసీఆర్ రేషియో కూడా పాజిటివ్ గా ఉంది. అట్ ది సేమ్ టైం డేటా పాయింట్స్ లో మనకి జీడీపీ కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది కాబట్టి మార్కెట్స్ ఫాస్ట్ గా రియాక్ట్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకనే రేపు మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యి కరెక్షన్ వస్తున్నప్పుడు అవాయిడ్ చేసి ఆ కరెక్షన్ వస్తున్న టైంలో ఏదైనా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మనం బై చేయడానికి ట్రై చేద్దాం. సో సెంటిమెంట్ పాజిటివ్ కాబట్టి మన ఫస్ట్ ప్రయారిటీ బయింగ్ ఆపర్చునిటీ. సో బయింగ్ ఎక్కడ చేయొచ్చు? డిప్స్ దగ్గర. మార్కెట్ ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బై చేద్దాం, లేదా ఫ్రెష్ బ్రేక్అవుట్స్ వస్తే మనం బై చేసుకుందాం. సో అందుకని నేను పర్సనల్ గా రేపు తీసుకున్న ఫస్ట్ ప్రికాషన్ ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ ని అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై కాబట్టి మళ్ళీ ట్రాప్ లోకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ ని ఇగ్నోర్ చేసి ఆ ఫస్ట్ 15 మినిట్స్ లో మార్కెట్ ఒక ట్రెండ్ ఆర్ మార్కెట్ సెంటిమెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత, ట్రెండ్ మీద మనకి క్లారిటీ వచ్చిన తర్వాత, ఆ ట్రెండ్ తగ్గట్టు ఆప్షన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా సపోర్టివ్ గా ఉంటేనే అప్పుడు ఆ ట్రెండ్ తగ్గట్టుగా ట్రేడ్ తీసుకుందాం. సో ఇప్పుడు బై ఆన్ డిప్ కి వెళ్ళాలనుకుంటే మనకి ఇమీడియట్ గా 26,200 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది కాబట్టి రేపు ఇక్కడ గ్యాప్ అప్ జరిగి ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో డౌన్ సైడ్ వస్తున్నప్పుడు 26,200 నుంచి బౌన్స్ బ్యాక్ అయితే ఇక్కడ మనం బై పొజిషన్ కి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ దాంతో పాటు మనం ఆప్షన్ చేసి సపోర్ట్ చేసే సినారియో 26,200, 26,300 ఈ రెండు లెవెల్స్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ సినారియో కనిపిస్తేనే మనం ఇక్కడ బై పొజిషన్ తీసుకుందాం. లేదంటే అదర్ పాసిబిలిటీ కూడా జరగవచ్చు. మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి మేబీ ఫస్ట్ 50 మినిట్స్ మార్కెట్ ఇక్కడే కన్సాలిడేషన్ జరగవచ్చు. బికాస్ ఇది ఒక ఆల్ టైమ్ హై కాబట్టి ఇక్కడే కన్సాలిడేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కన్సాలిడేషన్ జరిగి అప్పుడు 50 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ 50 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళినా నేను ఆ సినారియోలో కూడా లాంగ్ పొజిషన్ తీసుకుంటాను, నథింగ్ బట్ బై పొజిషన్. సో దానికి కూడా సపోర్ట్ చేసిన పారామీటర్ 26,300 దగ్గర అండ్ 26,200 దగ్గర నీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. సో రేపు మనం లాంగ్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే 2 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ విల్ బి 26,200 అండ్ 26,300 బ్రేక్అవుట్. ఇక్కడికి వచ్చి బౌన్స్ బ్యాక్ అయితే మనం తీసుకుందాం, లేదా ఈ బ్రేక్అవుట్ జరిగితే ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రేపు బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో కూడా ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ లో రేపు మనం ఫోకస్ చేసుకోవాల్సిన లెవెల్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి 85,500 రౌండ్ ఫిగర్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది, సైకలాజికల్ సపోర్ట్. సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ జరిగి ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. లేదు అనుకుంటే మనకి ఇక్కడ ఏదైతే హై పాయింట్ ఫార్మ్ అయిందో సమ్వే క్లోజ్ టు 86,000 రౌండ్ ఫిగర్. సో 86,000 పైన మనకు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించిన మనం అక్కడ కూడా లాంగ్ పొజిషన్ నథింగ్ బట్ బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు లెవెల్స్ దగ్గర సెన్సెక్స్ లో కూడా బై ఆన్ డిప్ ఆర్ బ్రేక్అవుట్ బేస్ బట్టి మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఫోకస్ చేస్తున్న లెవెల్స్ ఒకవేళ సపోర్ట్ దగ్గరకు వచ్చి మనకి బౌన్స్ అవుతున్నప్పుడు 59,500 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి. లేదంటే మార్కెట్ ఇక్కడ ఇంట్రాడే హై పాయింట్ బ్రేక్అవుట్ అయితే చాలా మంది ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఇది మీరు చేయకూడదు బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే మనకి సైకలాజికల్ రౌండ్ ఫిగర్ ఇమీడియట్ గా 60,000 ఉంది. సో ఈ 60,000 కూడా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తేనే మనం బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఫోకస్ చేస్తున్న లెవెల్స్ 51,500 అండ్ సెకండ్ లెవెల్ 60,000. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయినా లేదా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయినా మనం ఈ రెండు లెవెల్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. అండ్ వీటితో పాటు కొన్ని స్టాక్స్ ని స్వింగ్ ట్రేడింగ్ అబ్జర్వ్ చేసుకుంటున్నాను. అందులో ఫస్ట్ వన్ BHEL అండి. ఆల్రెడీ లాస్ట్ వీక్ లో కూడా మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ ఇంకా ఈ స్టాక్ పాజిటివ్ గా ఉంది. సో ఈ స్టాక్ మీరు ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి రీసెంట్ కన్సాలిడేషన్ చాలా క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగిందండి. సో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జరగడం అండ్ ప్రాపర్ రీటెస్ట్ ఒక పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి మనకి స్ట్రక్చర్ చాలా క్లియర్ గా హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. అండ్ ఈవెన్ మనకి సమ్వే క్లోజ్ టు 340 వరకు మనకి టార్గెట్ 340, 350 వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ ని అబ్జర్వేషన్ లో పెట్టుకున్నాం బికాస్ ఆఫ్ వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ ఈవెన్ మంత్లీ టైం ఫ్రేమ్ లో కూడా మనకి బ్రేక్అవుట్ వచ్చింది. ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్స్ హైయర్ టైం ఫ్రేమ్ లో వస్తే ఆ బ్రేక్అవుట్స్ కి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఈ స్టాక్ ని అబ్జర్వేషన్ లో పెట్టుకున్నాం. అండ్ సెకండ్ స్టాక్ AB క్యాపిటల్ అండి, ఆదిత్య బిర్లా క్యాపిటల్. సో మనకి ఇది కూడా ఒక రీసెంట్ కన్సాలిడేషన్ చాలా క్లియర్ గా బ్రేక్అవుట్ వచ్చింది. సో స్ట్రెంత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే ఈ స్టాక్ లో నేను ప్లాన్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఒక బుల్ ర్యాలీ వచ్చింది కాబట్టి స్లైట్ ఒక ప్రాఫిట్ బుకింగ్, నథింగ్ బట్ మనకి ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే బ్రేక్అవుట్ జరిగిందో ఆ లెవెల్ కి ఒకవేళ ఏదైనా రీటెస్ట్ జరిగితే 340 లెవెల్ దగ్గర నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను, అక్కడ కూడా ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఫామ్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు ప్లాన్ చేసుకుంటాను. సో ఇదైతే అబ్జర్వేషన్ ఉంది, బట్ BHEL అయితే ఇమీడియట్ గా ప్లాన్ చేసుకుంటాను. సో ఈ రెండు స్టాక్స్ రేపటికి ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఓవరాల్ గా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. మన ఇండియన్
మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి అండ్ దానికి సపోర్టింగ్ గా సెకండ్ క్వార్టర్ జీడీపీ డేటా కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి రేపు మన మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. సో బయింగ్ ఆపర్చునిటీ ఐదర్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బై చేసుకోవచ్చు లేదా రెసిస్టెన్స్ ఫ్రెష్ గా బ్రేక్అవుట్ అయితే ఆ ఫ్రెష్ బ్రేక్అవుట్స్ దగ్గర కూడా ప్లాన్ చేసుకుందాం. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.